ఇందిరమ రాజ్యంలో ప్రతి పేదవారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి బంగ్లాలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ మరియు క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరణ చేశారు. గవ్వ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 6 గ్యారంటీల పథకాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు 5 లక్షల రూపాయల స్కీమ్తో పక్కా గృహాలు నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అని, దానికి గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తిగా సహకరించాలని కోరారు. హౌసింగ్ సిబ్బందిని అందరినీ గత ప్రభుత్వం వివిధ శాఖలకు పంపించగా మేము తిరిగి మాతృ సంస్థకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ 2025 నూతన సంవత్సరంలో హౌసింగ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకటరామరెడ్డి, సీనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కుమార్, రమేష్, రఘు, లింగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.